ముందుగా కడాయిలో ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అది కాగేలోపు ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మెంతికూర, ఉల్లికాడలు, ఇవి ఆప్షనల్, వేస్తే మాత్రం ఆ టేస్ట్ అలగ్. అండ్ ఇంకా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అండ్ ఇవాల్టి మన హీరో కడిగి ఒలిచి దంచి పెట్టుకున్న చింతచిగురు అండ్ 1 kg చికెన్. ఇప్పుడు ఇంకా కాగిన నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు వేసేస్తున్నాం. మీడియం ఫ్లేమ్ మీద వీటిని వేయిస్తూ 3/4 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసాను. అండ్ ఇది మన మొక్క మెంతికూర సన్నగా తరిగి వేసేస్తున్నాం. ఇది వేయిస్తూ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని 1 నిమిషం పాటు వేయించి మన 1 kg చికెన్ని కూడా యాడ్ చేసేసి మొత్తం అన్ని కలిపేస్తున్నా. అండ్ ఇందులో 2 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు కూడా వేస్తున్నాను. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గనిద్దాం. అంటే చికెన్ సగం ఉడికినట్టే అన్నమాట. మధ్యలో 1-2 సార్లు అటు ఇటు కలపడం మర్చిపోకండి. 10 minutes తర్వాత 5 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసేస్తున్నా. మనం మన హీరో చింతచిగురు పులుపు యాడ్ చేసేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం బాగానే పడతాయి, గుర్తుంచుకోండి. కారం వేసాక 1 or 2 minutes మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి. ఈలోపు చింతకాయల్ని 1/2 లీటర్ నీళ్ళల్లో వేసి మసాలా పెడుతున్నాను. వీటిని బాగా పిసికి జల్లి సహాయంతో ఆ పులుసు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు చికెన్లో 1 గ్లాస్ వాటర్ అంటే 250 ml ఆఫ్ వాటర్ పోసేస్తున్నా. అది ఉడుకుతుంటే 150 grams ఆఫ్ మన చింతచిగురు వేస్తున్నా. ఈ చింతచిగురు ఇయర్ మొత్తం ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చింతచిగురు పప్పు వీడియోలో చూపించాను, చూడండి. ఇప్పుడు ఆ చిగురే ఇదన్నమాట. ఇంకా మనం పిసికి పెట్టుకున్న చింతకాయ పులుసు కూడా ఉంది కదా, అందులో కేవలం సగం మాత్రమే తీసుకున్నాను, అంటే 100 ml, అంటే 2 చింతకాయలు. సో ఈ టైంలో ఇవన్నీ వేసేసాక ఒక్కసారి ఉప్పు చూద్దాం. నాకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. అండ్ 7-8 పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఇంకొక 7 to 8 minutes ఉడకనిస్తే మనకి చికెన్, చింతచిగురు కలిపి ఉడికిన ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి. చూసారా, ఆయిల్ అంతా బయటికి వచ్చింది. మనకి కర్రీ బాగా ఉడికినట్టు సంకేతాలు ఇస్తుంది. ఇంకేంటి ఆలస్యం, కట్టేద్దామా? దట్స్ ఆల్. ఇంత ఈజీ చూసారా? దిస్ ఈజ్ ద టైమ్ టు టర్న్ ఆఫ్ ద ఫ్లేమ్. కట్టేసి ఇంట్రెస్టింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇష్టంగా లాగించేయడమే. చేస్తారు కదా, మాటిస్తున్నారు నాకు. బాయ్ బాయ్.